హాయ్ అండి, నమస్తే అందరికి. కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, యువతను రాయించుకోవడము, కన్ఫెషన్లు చేయడము, అరెస్ట్ చేయడము. ఏమో మా చేత కాదా? 3-4 ఏళ్ళలో మేము రామా? వచ్చిన తర్వాత మేము పాడితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగ్గుతుంది. సాక్ష్యాలు ఉండని లేకపోని ముందు నోటీస్ కూడా లేకుండా నైట్కి నైట్ అరెస్ట్ చేసి తీసుకురావాలి అన్న ఒక దరిద్రపు ఆలోచన నుంచి ఆయన్ని జైలుకు పంపించడం, ఒక 53 రోజులు మనం మన ఆనందాన్ని తీర్చుకున్నాం. మా దెబ్బ పులి పంజా కంటే దారుణంగా ఉంటుంది అంటున్నారు. పులి పంజా కంటే దారుణంగా ఉంటుంది అంటే ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ఆల్రెడీ జైలు పంపించారు. 53 రోజులు ఉంచడం ఇంకంతకంటే మీ చేత కాలేదు. మరి 16 నెలలు బొచ్చకూడు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ ఆ కేసులు పోలేదు. దళితుడైనప్పటికీ ఆయన మర్డర్ కేసులో అండి ఉంది. మరి మనం అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ సుధాకర్ దళితుడు కాదా? అంటే దళిత కార్డులు ఎందుకు వేసుకొస్తారు మీరు? ఎవరికి న్యాయం చేశారు, అది నిజమైన కేసా కాదా అని చూసుకోవాలి. ఆయన ఏమి నేరం చేస్తే పిచ్చోడిని చేసిన రోడ్ల మీద ఇడిచారండి? అంటే ప్రజలందరూ అవన్నీ ఆలోచించరా? మనం చెప్పిన నీతి సూత్రాలే అనుకుంటారా? అసలు మనం ఈ మాటలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. ఒక ఎంపీని కనీస ఫెసిలిటీస్ లేవు అంటారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోయినప్పుడు ఇట్లా సంగతి అండి, దోమలు విపరీతంగా కుడుతున్నాయంటే ఏమన్నారు? దోమలు కుట్టకపోతే కరీనా కపూర్ కుడుతుందా? ఎట్టకారాలా? ఇప్పుడు మీకు ఫెసిలిటీస్ కావాలా? బుద్ధుందా మాటలు మాట్లాడడానికి? మనమే కదా ఎటకారం చేసింది. మాజీ ఎంపీకి ఇలా జరుగుతుంది అంటారా? మీ అంత రాక్షసులు ఎక్కడైనా ఉంటారా? మీ సిట్టింగ్ ఎంపీకి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? ఎవరు కాగితాల మీద రాపించుకుని కేసులు పెడుతున్నారా? అలా పెట్టి మనం పెట్టించిన కేసుల్లోనే రఘురామకృష్ణరాజు కేసులో ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బలైపోతున్నారో కనపట్లేదా? బుద్ధి లేదా ఇప్పుడు కూడా ఇంకా మాటలు చెప్పుకోవడానికి? ఎలా చెప్పుకుంటారు? మేము కొట్టబోయే దెబ్బ చాలా బలంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద పుట్టిన పార్టీ అంటారా? ఎక్కడ అభిమానం మీద పుట్టింది ఎక్కడ? ఒక ట్రిప్ ఉంటేనేమో నన్ను జైలుకి పంపించారని వస్తే ప్రతిపక్షంలోకి వచ్చారు. రెండో ట్రిప్ ఉంటే మా బాబాయిని చంపేశారు, నన్ను కోడికత్తితో పొడిచారు. అభిమానంతో కాదు, అది సానుభూతితో. 5 సంవత్సరాలు ఎప్పుడైతే ఏలారో ఒక నీయంతా అని ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా నీతి సూత్రాలు చెప్తారు ఎందుకు? ఆ పార్టీకి ఏదైనా దరిద్రం ఉంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరైనా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఎవడైనా సలహాదారుడు అనేవాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడా? ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇస్తే సైలెంట్గా ప్రభుత్వం చేసుకుంటా పోతుంటుంది. వాళ్ళు ఎక్కడ సలహా ఇస్తారో కూడా ఎవరికి తెలియదు. మన గత 5 సంవత్సరాల్లో చేసిందేం పని? ఏ మంత్రినైనా మాట్లాడించావా? అసలు నీకు ఏమి అర్హత ఉందని మీడియా ముందుకు వచ్చి కూర్చునేవాడు ప్రతిసారి? అది కాదా మీ మంత్రులకు కాలింది అక్కడ కాదా? ఎవరి శాఖ వాళ్ళని చేసుకొని ఇచ్చావా? మనకు అసలు పేరే పడిపోయింది కదా సకల శాఖ మంత్రి అని. ఆ పార్టీకి నాశనానికి కారణం నువ్వు, నీ కొడుకు కాదా? నీ కొడుకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా భ్రష్టు పట్టిన మాట వాస్తవం కాదా? అంతకుముందు అంత దారుణం ఎప్పుడు లేదు కదా. పులి పంజా. ఇంకా బిల్డప్లు మాత్రమే తక్కువ లేదు, అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో.